టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఊబకాయాన్ని అంతం చేయడానికి ముందు ఊబకాయం గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అధిక బరువు లేదా కొవ్వు అధికంగా ఉండటాన్ని వైద్యపరంగా ఊబకాయం అని అంటారు. ఊబకాయం రావడానికి అనేక కారణాలున్నాయి. ప్రాసెస్డ్ చేసిన ఆహారం, కృత్రిమ ఆహారం, సోడా, కోక్, బ్రేక్ఫాస్ట్ మానేయడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఊబకాయం అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇప్పుడు ఊబకాయం అంతం చేసే మార్గాల గురించి తెలుసుకుందాం. మంచి ఆహారం తీసుకోవాలి. మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. అటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం తినే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పండ్లు లేదా వేగించిన ఆహారాలు వేటిని తీసుకున్నా సరే ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామో చూసుకోవాలి. చక్కెర తీసుకోవడం మానేయాలి. చక్కెర అణువులు మీ శరీరంలోకి చేరినప్పుడు శరీర షేప్ని మార్చేస్తాయి. చక్కెరలో అత్యధికంగా క్యాలరీలు ఉంటాయి. చక్కెర కొవ్వుగా మారుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఊబకాయం నుండి దూరంగా ఉండాలంటే మొదట చక్కెరను వాడటం మానేయాలి. బ్రేక్ఫాస్ట్ మానకూడదు. బ్రేక్ఫాస్ట్ చేయడం అస్సలు మానకూడదు. ఎందుకంటే ఖాళీ కడుపు ఊబకాయానికి మంచి స్నేహితుడు. ఆల్కహాల్ మానేయాలి. వారాంతాలలో స్నేహితులతో కలిసి మద్యం తాగటాన్ని మీరు ఇష్టపడవచ్చు, కానీ ఆల్కహాల్లో కొవ్వు మరియు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మంచి ఆరోగ్యం కావాలంటే ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. తగినంత నీటిని త్రాగాలి. నీరు ఒక సహజ ప్రక్షాళన వలె పనిచేస్తుంది. ప్రతిరోజు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. నీరు మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును సమర్థవంతంగా బయటకు పంపడంలో సహాయపడుతుంది. వ్యాయామంలో కేలరీలు ఖర్చు కావాలంటే ఆహార నియంత్రణ ఒక్కటే సరిపోదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. ప్రతిరోజు అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మంచి నిద్ర. చాలా సందర్భాల్లో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఊబకాయం వస్తుంది. మన శరీరం రీఛార్జ్ అయ్యి నూతన ఉత్సాహంతో ఉండాలంటే రాత్రి సమయంలో మంచి నిద్ర అవసరం. ప్రతిరోజు 8 గంటల నిద్ర మనిషికి అవసరం. ఈ పద్ధతులను పాటిస్తే ఊబకాయాన్ని తొందరగా అంతం చేయవచ్చు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.